బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బృందం నేడు ఢిల్లీ బాట పట్టనుంది. పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఎంపీలను రాష్ట్ర నేతలు కోరనున్నారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలో జరిగిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరంపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా సీఎం బృందం కలవనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరుల బృందం నేడు ఢిల్లీ వెళ్లనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఎంపీల మద్దతు కూడగట్టుకునే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ వెళుతోంది. రేపు ఉదయం రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. వీలైతే సోనియా గాంధీని కూడా కలవాలని భావిస్తున్నారు. రేపు సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కులగణన జరిగిన తీరు, బీసీలకు రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని కాంగ్రెస్ ఎంపీలకు సీఎం వివరించనున్నారు. రేపు, ఎల్లుండి ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీలను కూడా కలిసే అవకాశం ఉంది. వీలైతే కేంద్ర మంత్రుల్ని కూడా కలవాలని భావిస్తున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం 2 బిల్లుల్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించింది. రిజర్వేషన్లు 50% మించనున్నందున గవర్నర్ బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కేంద్ర హోంశాఖకు బిల్లుల్ని పంపించడంతో అక్కడే పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణను 9వ షెడ్యూల్లో చేరిస్తేనే బిల్లులకు రాజ్యాంగ బద్దత వస్తుందని ప్రభుత్వము, నిపుణులు భావిస్తున్నారు. దీంతో లోక్సభ, రాజ్యసభల్లో పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం, పీసీసీ భావిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండాలని కోరుకునే అన్ని పార్టీలు మద్దతునిస్తాయని భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి లోక్సభ, రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు గాని, రాజ్యసభ సభ్యులు గాని ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి, పాస్ కావడానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. పంచాయతీరాజ్ చట్ట సవరణ కోసం గవర్నర్కు పంపించిన ఆర్డినెన్స్ కు ఆమోదం లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ను కూడా కలిసి ఆర్డినెన్స్ ను ఆమోదించాలని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది.